హలో ఫ్రెండ్స్, ఎ గ్రేట్ డే టు ఆల్. మైండ్ఫుల్నెస్ నేచర్స్ పీస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో నేను మైండ్ఫుల్నెస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. మైండ్ఫుల్నెస్ అంటే ఫుల్లీ బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, నాన్ జడ్జ్మెంటల్లీ. అంటే మనము ప్రస్తుత క్షణంలో పూర్తిగా నిమగ్నమై ఉండడము, ఎలాంటి జడ్జ్మెంట్స్ లేని స్థితిలో ప్రస్తుత క్షణంలో పూర్తిగా నిమగ్నమై ఉండడాన్ని మైండ్ఫుల్నెస్గా చెప్తాము. మరి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ఉదయం లేచిన దగ్గర నుంచి బ్రష్ చేసుకోవడము, షవర్ చేయడము, తినడము, ఆఫీస్కి వెళ్ళడము, రావడము, నడవడము, ఇలా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మరి ప్రతి యాక్టివిటీని కూడా మైండ్ఫుల్నెస్గా చేయడం వల్ల మనము ఒక క్లారిటీగా చక్కటి అవేర్నెస్తో ఉండగలుగుతాము. మరి ఈ మైండ్ఫుల్నెస్ అనేది మనకి ప్రతి యాక్టివిటీలో, ప్రతిరోజు మనం చేసే యాక్టివిటీలో మనకి ఉండాలి అంటే మనం కొన్ని మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అనేవి తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఈ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అనేవి మనం ఎంత ఎక్కువగా చేస్తే మనకి అవేర్నెస్ అనేది బాగా పెరుగుతుంది, గ్రేటర్ అండర్స్టాండింగ్ వస్తుంది, ప్రతి విషయం పట్ల ఒక చక్కటి క్లారిటీ అనేది వస్తుంది, క్రియేటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, చాలా రకాలైన మనకి ఏవైతే సరికాని ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మరి ఫ్రెండ్స్, నేను ఈరోజు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్లో భాగంగా మీకు మైండ్ఫుల్ బ్రీతింగ్ గురించి ఒక ప్రాక్టీస్ చేయిద్దాం అనుకుంటున్నాను. అంటే దీన్నే మైండ్ఫుల్ మెడిటేషన్ అని కూడా చెప్పొచ్చు. మైండ్ఫుల్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్లో మనం ఏం చేస్తాము అంటే శ్వాస, మన ఏదైతే బ్రెత్ ఉందో దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాము. మరి మీరు కూడా నాతో పాటు, నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్, మీరు నాతో పాటు ఈ మైండ్ఫుల్ బ్రీతింగ్ ప్రాక్టీస్లో పార్టిసిపేట్ చేయండి. మరి ముందుగా మనము ఎప్పుడైనా ఈ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు ఒక కంఫర్టబుల్ ప్లేస్ అనేది చూస్ చేసుకోవాలి. ఒక కంఫర్టబుల్ ప్లేస్లో చక్కగా కూర్చొనైనా చేయొచ్చు, మనం ఇది పడుకొని కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి బాగా అలసిపోయినప్పుడు చేయలేము అన్నప్పుడు మనం చక్కగా పడుకొని ఒక కంఫర్టబుల్ ప్లేస్లో హ్యాపీగా కూడా చేసుకోవచ్చు. సో మీరు చక్కగా కూర్చోవాలంటే కూర్చొని ఒక మంచి ప్లేస్ చూసుకొని, ఎవ్వరు డిస్టర్బ్ చేయని ప్లేస్ చూసుకోండి. కొద్దిగా వాటర్ తీసుకోండి, వాటర్ తాగండి. తర్వాత ఎలా కూర్చోవాలంటే 2 చేతులు కూడా కలిపి కూర్చోండి. 2 లెగ్స్ కూడా నేలకు టచ్ చేయండి, నేలకు టచ్ అవుతూ కూర్చోండి. బ్యాక్ బోన్ మాత్రం స్ట్రైట్గా ఉంచండి. మన స్పైన్ని స్ట్రైట్గా ఉంచాలి. అంటే మనం ఎంత నిటారుగా కూర్చుంటే అంత చక్కగా మనకి ఈ మెడిటేషన్ అనేది జరుగుతుంది. మరి బాడీని చాలా రిలాక్స్గా ఉంచాలి. అంటే బాడీ చాలా స్టిఫ్గా ఉంచొద్దు, నేనేదో సమ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అని మైండ్లో ఉండకూడదు. చాలా రిలాక్స్గా కూర్చొని ఈ ప్రాక్టీస్ అనేది మనం చేద్దాము ఫ్రెండ్స్. మరి మీరందరూ కూడా మరి ఒక మంచి ప్లేస్ చూసుకున్నారనుకుంటున్నాను. మరి నేను స్టార్ట్ చేస్తాను. అందరూ కూడా చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చోండి, చాలా రిలాక్స్గా కూర్చోండి. మీ యొక్క బ్యాక్ని చక్కగా స్ట్రైట్గా కూర్చోండి. స్ట్రైట్గా కూర్చొని 2 చేతులు ఫోల్డ్ చేసి పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. మనము దీంట్లో బ్రెత్ని అబ్జర్వ్ చేస్తాము. మన శ్వాస అనేది మనకి ఆధారం. అంటే అది మన బర్త్ నుంచి డెత్ వరకు కూడా మనం బ్రెత్ చేస్తూనే ఉంటాము. అంటే నిద్రలో కూడా మనకి బ్రీతింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. మరి ఈ బ్రీతింగ్ అనేది మనకి సహజంగా జరుగుతుంది, చాలా న్యాచురల్ ప్రాసెస్. సో ఈ న్యాచురల్గా జరిగే బ్రెత్ని మనం అబ్జర్వ్ చేస్తాము. అంటే మనము లోపలికి శ్వాస తీసుకుంటాము, మళ్ళీ బయటికి శ్వాస వదిలేస్తూ ఉంటాము. సో దాన్ని మనము అబ్జర్వ్ చేద్దాము. ఎలా అంటే మనము ప్రెషర్ ఇవ్వద్దు, అంటే డీప్గా బ్రీత్ తీసుకోవడము, డీప్గా వదలడం అవసరం లేదు. ఇక్కడ మనం ఓన్లీ న్యాచురల్గా జరిగే బ్రెత్ని అబ్జర్వ్ చేద్దాము. మరి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్.
చక్కగా చాలా రిలాక్స్గా కూర్చోండి. బాడీని ఫ్రీగా లూజ్గా వదిలేసేయండి. 2 భుజాలు లూజ్గా వదిలేసేయండి. కాళ్ళు లూజ్గా వదిలేసేయండి. మరీ స్టిఫ్గా ఉంచొద్దు. స్ట్రైట్గా కూర్చోమన్నాను కదా అని మరీ బిగుసుకుపోయినట్టుగా కూర్చోవద్దు. రిలాక్స్గా లూజ్గా బాడీ వదిలేసి రిలాక్స్గా కూర్చోండి. ఇప్పుడు చాలా చక్కగా జరిగే బ్రెత్ని అబ్జర్వ్ చేద్దాము. 2 ముక్కు రంధ్రాల దగ్గర మీ ధ్యాస ఉంచండి ఫ్రెండ్స్. ఉంచి 2 ముక్కు రంధ్రాల నుంచి శ్వాస న్యాచురల్గా ఎలా లోపలికి వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది, మళ్ళా శ్వాస అనేది 2 ముక్కు రంధ్రాల ద్వారా ఎలా బయటికి వస్తుందో అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. శ్వాసని గమనిస్తూ ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ జరుగుతూ ఉంటుంది. అది న్యాచురల్గా జరిగేది మాత్రమే మనం అబ్జర్వ్ చేయాలి. మరి ఈ విధంగానే శ్వాస మీద ధ్యాస ఉంచుతాం ఫ్రెండ్స్. మీకు శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో మళ్ళీ ఆలోచనలు అనేవి స్టాప్ చేసి మళ్ళీ మీరు రిమైండ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీ శ్వాస మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఫోకస్ చేయండి. చాలా న్యాచురల్గా జరిగే బ్రెత్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. మైండ్ఫుల్ బ్రీతింగ్, దీన్ని మనం మైండ్ఫుల్ బ్రీతింగ్ అనొచ్చు. గమనించండి ఫ్రెండ్స్, శ్వాస అనేది మీరు లోపలికి తీసుకున్నప్పుడు అది ఎంత దూరం వెళ్తుంది, మన బాడీలో కూడా సెన్సేషన్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. మన చెస్ట్ వరకు వెళ్తుందా లేకపోతే అది పొట్ట లోపలికి వెళ్తుందా అనేది గమనించండి. నాభి భాగం దాకా వెళ్ళి మళ్ళీ బయటికి వస్తుందా, ఆ సెన్సేషన్స్ను కూడా గమనించండి. లోపల నుంచి ముక్కులో శ్వాస లోపలికి వెళ్ళడము, నాభి దాకా వెళ్ళడము, మళ్ళీ బయటికి రావడం. మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు పొట్ట భాగము బల్జ్ అవుతుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది పొట్ట అంతా కూడా. సో దీన్ని అబ్జర్వ్ చేయండి, ఆ కదలికల్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ని గమనించండి. మనము ఈ ప్రాక్టీస్ అనేది ఎంత ఫోకస్తో చేయగలిగితే డిస్ట్రాక్ట్ అవ్వకుండా అంత చక్కగా జరుగుతుంది. మనం ఈ విధంగా మన బ్రెత్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక్క స్టేజ్ వచ్చేసరికి ఏమనిపిస్తుందంటే అసలు శ్వాస జరుగుతుందా లేదా అన్న ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. అంటే శ్వాస అక్కడ చాలా సూక్ష్మంగా మారిపోతూ ఉంటుంది. మనము అలాంటి స్టేట్లోనే ఒక రిలాక్సేషన్ అనేది బాడీలో ఫీల్ అవుతాము. ఒక పీస్ఫుల్ స్టేట్, ఒక రిలాక్స్డ్ స్టేట్ అనేది బాడీలో అబ్జర్వ్ చేస్తాము. అబ్జర్వ్ యువర్ బ్రెత్ ఫ్రెండ్స్. రెండు ముక్కు రంధ్రాల దగ్గర మన ధ్యాసను ఉంచినప్పుడు దాన్ని మనం చాలా ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతాము. మీ యొక్క లిప్స్ని కొద్దిగా స్మైల్ చేస్తున్నట్టు, అంటే మౌత్ ఓపెన్ చేయొద్దు ఫ్రెండ్స్, లైట్గా స్మైల్ చేస్తున్నట్టుగా లిప్స్ని స్ప్రెడ్ చేయండి.
ఇప్పుడు పడుకొని చేసే వాళ్ళైతే చాలా రిలాక్స్గా బాడీని ఎలాంటి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. 2 చేతులు చాలా చక్కగా రిలాక్స్గా పెట్టేసుకొని కాళ్ళు కొంచెం స్ప్రెడ్ చేసి చేతులు కూడా కొంచెం స్ప్రెడ్ చేసి రిలాక్స్గా పడుకొని అబ్జర్వ్ చేయాలి బ్రెత్ని. మీకు చాలా టైర్డ్ అయి ఉన్నప్పుడు ఇట్లా చేస్తే చాలా చక్కగా నిద్ర పట్టేస్తుంది. తర్వాత బాడీ అంతా కూడా చాలా రిలాక్సేషన్ వస్తుంది, చక్కగా రిఫ్రెష్ అవుతుంది మైండ్ అంతా కూడా చక్కగా. తర్వాత నిద్రలో కూడా వెళ్తారు. చాలా టైర్డ్ అయిన ఉన్నప్పుడు మనం ఈ విధంగా చక్కగా పడుకొని చేసుకోవచ్చు. దాన్ని మనం యోగ నిద్రగా కూడా ట్రీట్ చేస్తారు. శ్వాస మీద ధ్యాస, లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాస. మీ బాడీలో కూడా కొన్ని సెన్సేషన్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. బాడీ అనేది చాలా తేలికగా అవ్వడము, చాలా బరువుగా అవ్వడము, ఇలా రకరకాలుగా బాడీలో మీకు ఒక రకమైన సెన్సేషన్స్ కూడా కలుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా పెద్దగా అయినట్లుగా అనిపిస్తుంది, చాలా చిన్నగా అయిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. మీరు చాలా పైకి ఎక్కడో కొండ మీద హిల్ మీద కూర్చున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. రకరకాల ఫీలింగ్స్ అనేవి అనుభూతులు అనేవి మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఓన్లీ మీరు బ్రెత్ మీద అబ్జర్వ్ చేయండి. మీరు కూర్చున్న 10 నిమిషాలైనా కూడా టోటల్ ఫోకస్ అనేది బ్రెత్ మీద పెట్టడానికి ప్రయత్నించండి. అప్పుడు చాలా చక్కగా మైండ్ఫుల్నెస్ అనేది జరుగుతుంది మనకి. ఆ ఫోకస్ అనేది చాలా త్వరగా మనము అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఫోకస్ అనేది మనలో గమనిస్తాం మనము. Observe your breath, friends. Natural breath. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం. మరి ఇంకా మీరు కంటిన్యూ చేయాలంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే మీరు నెమ్మదిగా ఏం చేస్తారంటే ఒక డీప్ బ్రెత్ తీయండి. డీప్గా పొట్ట నిండా గాలి తీసుకోండి. మళ్ళీ బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్ చేసి మీరు ఎక్కడ కూర్చున్నారో ఒక్కసారి తెచ్చుకోండి. మీ బెడ్ మీద కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు, చైర్లో కూర్చున్నారా, మీరు ఏ రూమ్లో ఉన్నారు, అక్కడ ఉన్న వస్తువులు అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకొని నెమ్మదిగా 2 చేతులు రిలీజ్ చేసుకొని రబ్ చేయండి. రబ్ చేసుకొని నెమ్మదిగా రబ్ చేస్తూ నెమ్మదిగా కళ్ళ మీద నుంచి ఐస్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. 2 చేతులు చూస్తూ ఐస్ ఓపెన్ చేయండి. ఎప్పుడైనా కూడా ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుంది. సో మనము సఫిషియెంట్ వాటర్ అనేది బాడీకి ఇవ్వాలి. తర్వాత అది బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. మరి ఫ్రెండ్స్ మీకు ఇది మీ ఫ్రెండ్స్తో ఎవరైనా చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. కాబట్టి మీ ఫ్రెండ్స్తో, మీ కుటుంబ సభ్యులతో, మీ ఫ్యామిలీ మెంబర్స్, వేరే ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఈ మైండ్ఫుల్నెస్ అనేది మనందరి జీవితాల్లో చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. కాబట్టి మనము మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అనేది ఎంత ఎక్కువగా చేస్తే మన యొక్క ఫోకస్, కాన్సన్ట్రేషన్, క్లారిటీ అనేది బాగా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి
మరి మీ యొక్క అనుభవాలు అంటే ఇది చేసినప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి అనేది కింద మన కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, నేను మీ డౌట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నేను ప్రతిరోజు ఈ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అనేది ఎర్లీ మార్నింగ్ 5:30కి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా తప్పకుండా జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ.